ఈ సమయంలో చూస్తూ ఉంటే అపవాది వాడి కార్యములందు ముమ్మరంగా ఉన్నాడండి, ముమ్మరంగా ఉన్నాడు. ఒకవైపు ఎంతోమంది దేవుని సేవకులు సువార్తను ప్రకటిస్తూ ఆత్మను బలపరుస్తూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ఉంటే, ఇంకోవైపు అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? సేవకులను దూషిస్తూ అవమానపు మాటలు తీసుకొస్తూ దేవునికి నిందన కలుగు చేస్తూ దేవునికి నుంచి మనుషుడు దూరమయ్యి అందరూ చెడేరా, అందరూ తప్పేరా, ఎవరు సరిలేరు అన్నట్టుగా తీర్పు తీరుస్తానికి అపవాది పొంచున్నాడండి. దేవుని బిడ్డలైన మీరు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? దురాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ తగినట్టుగా జీవిస్తున్నారా? దురాత్మ మాటలను నమ్ముతూ, అపవాది మాటలను నమ్ముతూ దేవుని దగ్గర నుంచి దూరంగా విరోధంగా పోతున్నారా? మీ దేహము దేవుని ఆలయం నమ్ముతున్నారా? అపవాదికి చోటు ఉందా? దేవునికి చోటు ఉందా? దావీదుని మనం ఆలోచించినప్పుడు వి ఇమాజిన్ అ సక్సెస్ఫుల్ లైఫ్, we imagine a victorious life, we imagine a bold life, but truly ఆయన లైఫ్ వాజ్ నాట్ అ స్లైడ్. అంటే దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండపైకి హెచ్చిస్తాడు అన్నదప్పుడు ఇట్ వాజ్ నాట్ అన్ ఎలివేటర్ సిస్టమ్. ఈరోజు మనకి ఎక్కడికి ఏ బిల్డింగ్లోకి వెళ్ళాలన్నా లిఫ్ట్ ఉందా అని అడుగుతాం, ఏ ఇంటికి వెళ్ళాలన్నా లిఫ్ట్ ఉందా అని అడుగుతాం. మాకైతే లాస్ట్ డిసెంబర్ అప్పుడు క్యారల్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు అనేక గృహాలకైతే లిఫ్ట్లు లేవు. సో అప్పటికి నాకు ఎంతో అనారోగ్యంతో ఉన్నాను. ఐ హ్యాడ్ మై నీస్ ఇంజరీ. కానీ ఆ టైంలో కూడా ఐ డిసైడెడ్ టు గో. కానీ అనేక చోట్ల లిఫ్ట్ లేనప్పుడు మా ఊరు ఫస్ట్ అంటారు, అన్నా లిఫ్ట్ లేదన్నా. బట్ ఎవ్రీ టైమ్ వీ క్లైంబ్డ్ అప్ ద స్టేర్స్. ఆ స్టేర్స్ ఎక్కుంటూ పైకి వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ ద గ్రేట్ నీడీ పీపుల్. ఎంతో అవసరతలు ఉన్నవారు, ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నవారు, దేవుని కృపను ఎంతగానో వేడుకున్నవారు. ఆ స్థితిగతులు చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ వెరీ టచింగ్. సో నాకు అనిపించింది, ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్ దిస్ థింగ్. దావీదు కూడా తన జీవితంలో దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండపైకి హెచ్చిస్తాడంటే మన బలాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన తెలివి జ్ఞాన వివేచనలు బట్టి, వీటిని బట్టి కాదు దేవుడు మనల్ని హెచ్చించేది. ఇట్ ఈస్ నాట్ త్రూ అవర్ ఎబిలిటీస్. ఈరోజు నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నానండి. చాలామంది ఈరోజు దే లుక్ ఎట్ మీ టుడే. ఇప్పుడు ఈ లైవ్లో కూడా మీరు వీక్షిస్తున్నవారు, మీకేం ఒకరైతే యువర్ రిచ్ పాస్టర్, యువర్ రిచ్ మ్యాన్, చాలా మాటలు అంటారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఏమి లేని వానికి అన్నీ ఇచ్చి ఉన్న స్థాయిలో హెచ్చించిన దేవుడు మాత్రమే, ఇంకెవరు కాదు. ఇట్ వాజ్ నాట్ అ మ్యాన్ హూ మేడ్ మీ హూ ఐ యామ్ టుడే, ఇట్ ఈస్ గాడ్ హూ మేడ్ మీ హూ ఐ యామ్ టుడే. ఆల్ దట్ ఐ హ్యావ్ ఇస్ త్రూ గాడ్ అండ్ ఐ వర్క్డ్ హార్డ్ త్రూ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. God made me sustain in this way. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, నేను ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే, పైకి ఎక్కవలసింది నాకు లిఫ్ట్ ఉంటేనే ఆ స్థాయిలోకి వెళ్తానంటే నా గమ్యానికి చేరుండేవాడిని కాదు. కానీ దేవుడు అనేక సార్లు మన జీవితాన్ని కూడా ఒక్క స్వింగ్లో తీసుకెళ్ళాడు. హీ వోంట్ టేక్ యూ ఇన్ అ స్వింగ్. కానీ ఎలా తీసుకెళ్తాడంటే స్టెప్ బై స్టెప్. హీ లుక్స్ ఫర్ ఆ పర్సిస్టెన్స్. మన స్థిరత్వం కొరకు, మన నమ్మకత్వం కొరకు, మన త్యాగం కొరకు, మన సమర్పణ కొరకు దేవుడు చూస్తాడండి. అన్నీ బాగుంటే, లిఫ్ట్ ఉంటే, ఎస్కలేటర్ ఉంటే నేను ఎక్కి నిలబడతాను, దేవా నీ సమర్పించుకుంటాను అంటాం. ఇట్ ఈస్ నో జోక్. దేవుడు ఏం చేయడు. అనేక మంది అలా ఎదురు చూస్తారు కాబట్టి వారి జీవితంలో ఎటువంటి మేలు కలగదండి. ఓ మాట చెప్పదలుచుకుంటున్నాను. ఈరోజు ఉదాహరణకి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నా. నేను హైదరాబాద్కి వచ్చిన ప్రారంభంలో నాకైతే ఈ డైనింగ్ టేబుల్ లేదు. నేను వచ్చిన ఈ ఇల్లు కూడా కాదండి, ఇంకా చిన్న ఇల్లు. కానీ ఇల్లు మారవలసిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ అటాక్డ్ ఆన్ దట్ హౌస్. సో ఐ హ్యావ్ టు మూవ్ టు అ సెక్యూర్ ప్లేస్. ఎందుకంటే సేవలు ఉంటే అపవాది కళ్ళు ఎప్పుడు ఉంటుంది, సేవకి విరోధంగా ఉన్నవారి కళ్ళు కూడా ఎప్పుడు ఉంటుంది. వచ్చిన ప్రారంభంలో అయితే దేవుడు రమ్మన్నాడు, వచ్చాను. ఐ హ్యాడ్ నథింగ్. పీపుల్ సే హౌ డిడ్ యు డేర్ టు కమ్. నేను ఒకటే అంటాను ఏంటంటే, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. అంతే, నాకు తెలిసిందంతే. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఏం కావాలన్నా ఆయన వైపు చూడాలి. ఈ హైదరాబాద్కి వచ్చిన ప్రారంభంలో అయితే ఐ హ్యాడ్ నో ఫర్నిచర్, ఐ హ్యాడ్ నో ఎక్విప్మెంట్స్, ఐ హ్యాడ్ నథింగ్. ఏదో నేను నా సొంత ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ కొన్ని తెచ్చుకుని చెన్నై నుంచి ఉండింది. ఇట్స్ జస్ట్ దట్ వన్ పియానో దట్ ఐ హ్యాడ్ అండ్ ఫ్యూ బాక్సెస్ ఆఫ్ క్లోత్స్ అండ్ దట్స్ ఇట్. హార్డ్లీ ఫ్యూ థింగ్స్. వచ్చిన అనేక నెలలు
మా ఇంకో గృహంలో అయితే కింద కూర్చొని తినేవాడిని. ఈ కింద ఉన్న కార్పెట్ అయితే నాది ఫస్ట్ నుంచి ఉంది, మా నాన్నగారు కార్పెట్. అది మా నాన్నగారిని అడిగి, డాడీ నీ రిమెంబరెన్స్గా నీ కార్పెట్ కావాలి, నీ రూమ్లో ఉన్న కార్పెట్ నా దగ్గర ఉంటే ఎప్పటికీ అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తాను, నాకు గుర్తుగా ఉంటుంది, కాబట్టి ఐ వాంట్ యువర్ రిమెంబరెన్స్ డాడీని తెచ్చుకున్నా. సో వచ్చిన ప్రారంభంలో అయితే నాకు ఇంకా గుర్తుంది, ఆ కింద కూర్చునేవాడిని, ఆ కార్పెట్ ప్రారంభంలో కూర్చుని కింద కూర్చొని తినేవాడిని. నా జీవితంలో అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు హ్యాస్ బ్రాట్ us up in a very nice standard, disciplined, nice standard, మంచి డైనింగ్ టేబుల్, మంచి టేబుల్ మేనర్స్ అన్ని. స్లమ్స్లో మినిస్ట్రీ చేసేటప్పుడు అఫ్ కోర్స్ వీ యూస్ టు సిట్ డౌన్ అండ్ ఈట్ విత్ దెమ్, హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. కానీ సడన్గా గెటింగ్ టు దిస్ సేవ అని వచ్చి ఏమీ లేకుండా ప్రారంభించి ఎలా జీవిస్తానో తెలియదు. నా భార్య అప్పుడు 7వ నెల, షీ వాజ్ లైక్ ఇంకా ఫుల్ ప్రెగ్నెంట్ ఉమెన్, షీ కెనాట్ డూ ఎవ్రీథింగ్. అలాంటి సమయంలో జెడీ వాజ్ జస్ట్ 1.5 years old. అలాంటి సమయంలో వచ్చి హీ వాజ్ 2 years old, యా కరెక్ట్. సో ఆ సమయంలో వచ్చి ఇట్ వాజ్ అ టఫ్ ఛాలెంజ్. ఎలా జీవిస్తాం, ఎలాగ నడుస్తాం, ఎలాగ బ్రతుకుతాం. అప్పుడైతే ఒక టేబుల్ కొని భుజిస్తాం కూడా, ఒక చైర్ కూడా ఉండేది కదా ఇంట్లో. అలాంటి సమయంలో కింద కూర్చొని తింటా చాలామంది అన్న మాటలు వచ్చిన కొత్తలో చాలామంది చాలా మాటలు మాట్లాడారు. ఏరి నీ దేవుడేడి, దేవుడు ఉంటే నీకెందుకు ఈ స్థితి, ఈ గతి, అనేక మంది అనేక అవమానాల మాటలు మాట్లాడినప్పుడు ఏనాడు దుఃఖపడలేదు, కానీ దేవుని స్తుతిస్తూ వచ్చానండి. దేవా నువ్వు నన్ను కోరుకున్నావు, నన్ను పిలుచుకున్నావు, నన్ను వాడుకుంటున్నావు. దేవా నాకు నన్ను నీ కొరకు జీవించే అవకాశాన్ని ఇచ్చావు అని దేవుని స్తుతిస్తానికి దేవుడు ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడండి. కొన్ని నెలల వరకు ఐ వాజ్ సిట్టింగ్ డౌన్ అండ్ ఈటింగ్. కానీ దేవుడు అనేక తలాంతలు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఐ వర్క్. ఈరోజు మీరు అనుకోవచ్చు సేవ చేస్తున్నాడు కాబట్టి అన్నీ వచ్చేసే, సేవ చేస్తున్నాడు కాబట్టి ఈ స్థాయిలో జీవిస్తున్నాడు, అంతా కానుకల డబ్బులతో జీవిస్తున్నాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. నాట్ ఎట్ ఆల్. నేను సాక్ష్యం ధైర్యంగా చెప్తానండి, సేవ ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సేవ డబ్బు ₹1 కూడా నేను ముట్టుకోలేదు. ధైర్యంగా సవాలేసి చెప్తా. బికాజ్ ఎవ్రీ ఆఫరింగ్ ఇస్ నాట్ కౌంటెడ్ బై మీ నార్ హ్యాండిల్డ్ బై మీ. వీ హ్యావ్ ద టీమ్ టు మేనేజ్ ఇట్ అండ్ రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్క అకౌంటింగ్ పెట్టి ప్రతిదీ సేవ కొరకు వాడేది. దెన్ హౌ డు ఐ లివ్? సో నేను ఒక సవాల్ తీసుకున్నాను. I will sustain my family through the gifts that God has given me. So I run a store. I'm a director for a store. I run a production house. I teach. ఇంకా చాలా కరికులం చేస్తానండి. I have an academy. చాలా ఉన్నాయి నాకు. I'm a multi-talented face. I'm a multi-talented person. కానీ సేవ మొదటి స్థాయిలో పెట్టి కుటుంబాన్ని పోషించుకుంటాం మాత్రం I work for myself. బట్ ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే, ఈరోజు చాలామంది భయముతో దిగులుతో జీవిస్తున్నారు. వాట్ ఈస్ ఫ్యూచర్? నేనైతే ఈ 21 సామే ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పుకున్నా, ఈరోజు మీకు అంధకారం కనబడుతుంది, పోరాటం కనబడుతుంది, ఎలా జీవిస్తామో నా ప్రశ్న ఉంది. నాకైతే ఫ్రమ్ ద డే ఐ స్టెప్డ్ ఇన్ టు హైదరాబాద్, దిస్ ఇస్ మై ఎవ్రీడే. ఎలాగ ముందుకు వెళ్తామో తెలీదు, ఎలాగ సేవ చేస్తామో తెలీదు, ఎలాగ పోరాడతామో తెలీదు. హౌ వీ గోనా ఫేస్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ నో. కానీ నేను ఒకటంటాను ఏంటంటే, పరిశుద్ధాత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్మ తోడుని ఎంతగానో కోరుకున్నానండి. ఐ లెర్న్డ్ వన్ థింగ్, వెన్ వీఆర్ ద లోన్లీయెస్ట్, మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా చేరుతాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన మనస్సాక్షి చాలా షార్ప్గా ఉంటుంది. అందరూ ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, వీఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు దేవుడు అంతగా అవసరత రాదు. కానీ ఇలాంటి అంధకారం వచ్చేటప్పుడు ఏంటి, వాట్ అన్సర్టనిటీ వచ్చేటప్పుడు ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు అనే ప్రశ్న ప్రారంభమవుతుందండి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేని విషయమై చింతించుకో. ఒకసారి ఆ వాక్యం చూద్దామండి. ఫిలిప్పీలు 4:6. Philippians chapter 4. I'm not going to take much time, but I'll just finish quickly. But I want to take few encouragemental words for you. Yes.
దేనిని గూర్చి చింతపడకుడి గాని దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుడు ఏ స్థితిలో మనకి ఏం ఇవ్వాలో, ఎలా నడిపించాలో, ఎలాగ జీవింపజేయాలో అన్నీ తెలిసిన దేవుడు అండి. కానీ కృతజ్ఞతాపూర్వకంగా మన విజ్ఞాపనలను తెలియజేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యూనో యూ కెన్ సే, దేవా నువ్వు ఉంటే నాకు ఇది ఇవ్వచ్చు కదా, నువ్వు ఉంటే నాకు ఇది చేయొచ్చు కదా, నువ్వు ఉంటే ఇది నాకు జరగచ్చు కదా. You can demand God, you can question God, but the point is, God is not interested in your demands. God is interested in your submission. ఈరోజు డిమాండ్లు అందరికీ ఉన్నాయి, సబ్మిషన్ లేదు. దేవుడు పరీక్ష పెట్టుకున్న ఏది ఓడండి. విలువైంది ఏదైనా కావాలంటే ఫస్ట్ దేవుడు పరీక్షిస్తాడు. ఆర్ యూ కేపబుల్, ఆర్ యూ ఫెయిత్ఫుల్, ఆర్ యూ సబ్మిసివ్. ఈరోజు మనుషుడు గర్వంతో జీవిస్తూ తగ్గింపు లేని జీవితంతో జీవిస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గర చేతి పొందుకోలేకపోతున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా అంటే మొదటికి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మనకు అవసరం ఉన్నది తండ్రి ఇది కూడా చూడవా, ఇంతవరకు నడిపించావయ్యా, ఇంకా ముందు నడిపించవా.